శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కొంతమంది సూచించారు, ఏకాదశి పర్యాయాలు మంత్రం చెప్తున్నారు, అది ఒక్కసారి వివరించండి అని. అది కష్టమేం కాదండి. ఇష్టం ఉంటే కష్టం ఉంటుందా? మనకు 5 వేళ్ళు ఉన్నాయి చేతిలో. 1, 2, 3, 4, 5. అప్పుడు ఇందులో ఉన్న కణుపులు కూడా లెక్క పెట్టాలి. మధ్య భాగాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 కణుపులు ఉన్నాయి. అంటే మనం ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఎక్కడి నుంచి ప్రారంభం చేసామో 1తో ప్రారంభించాము, మళ్ళీ 11వ సంఖ్య అక్కడికే వస్తుంది. ఇది ఒక సంప్రదాయం. మంత్రజపం చేసేటప్పుడు ఈ సంప్రదాయం పాటించాలి. అందరికీ తులసిమాలలు కానీ రుద్రాక్షమాలలు కానీ అందరికీ లభించకపోవచ్చు. ఉంటే వాటిని ఒక్కొక్క నామాన్ని జపిస్తూ ఒక్కొక్క పూస తిప్పుతూ 108 లెక్క పెట్టుకోవచ్చు. అవకాశం లేని సమయాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి మర్చిపోవడం, మాలను సరిగ్గా లెక్క పెట్టకపోవడం, మాల చేతిలో ఉంటుంది సరిగ్గా లెక్క పెట్టకపోవచ్చు. ఆ ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు మర్చిపోతుంటాం. అందుచేత మనం ఈ వేళ్లతో లెక్క పెట్టుకుంటే 11 సరిపోతాయి. ఇక్కడ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అలా లెక్క పెట్టుకుంటే 11 జ్ఞాపకం ఉంటాయి. ఇప్పుడు మనం 30వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ 30వ శ్లోకంలో చాలా విశేషమైన సన్నివేశాలు చెప్తున్నారు. ఈ సన్నివేశాలు మనకు దేవభాగవతంలో కనిపిస్తాయి. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత. ఉత్తరార్థంలో ఉంది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇప్పుడు వీడికి అర్థం చూద్దాం. విశుక్ర అనేవాడు ఒక రాక్షసుడు. ప్రాణహరణ, వాడి ప్రాణాలు హరించాలి. అందుకోసం ఏం చేశారు? వారాహి అమ్మవారిని పిలిచారు. మనకు సప్తమాతృలు ఉన్నారండి. అంటే ఆ దేవతల శక్తి స్వరూపాలు రూపం పొందారు. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వైష్ణవి శక్తి. అది ఒక రూపం పొందితే వైష్ణవి సప్తమాతృకుల్లో ఒకరు. అలాగే బ్రహ్మదేవుడి యొక్క శక్తి బ్రాహ్మి. వరాహనారాయణ స్వామి శక్తి వారాహి. అలాగే కుమారస్వామి యొక్క శక్తి కౌమారి. ఇలా సప్తమాతృకులు అమ్మవారికి సహాయం చేయడం కోసం వచ్చారు. ఇప్పుడు అమ్మవారు ఏం చేశారు? వారాహీదేవిని ఆదేశించారు. అమ్మ వారాహి, నువ్వు వెళ్ళి వాడిని సంహరించేసి, విశుక్రుడు అనే రాక్షసుడు ఉన్నాడు అక్కడ. ఆ విశుక్రుడు అనే రాక్షసుడు దేవతలను బాధిస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడి ప్రాణాలు హరించు అని చెప్పారు. అందుకోసం ఈ నామం వచ్చింది. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత. వారాహి అమ్మవారు ఉండటం వల్ల అమ్మవారికి చాలా సంతోషం కలిగింది. కారణం, ఈ వారాహి అమ్మవారే విశుక్రుడు ప్రాణాలు హరించేసింది. వారాహి అంటే వరాహనారాయణ స్వామి యొక్క శక్తి వారాహి. ఇలాంటి విశేషమైన శక్తి స్వరూపాలు సప్తమాతృకులుగా ఉన్నారు. ముఖ్యంగా ఆ సప్తమాతృకల్లో
శ్రేష్ఠురాలు వారాహి అమ్మవారు. ఆ వారాహి అమ్మవారు ఏం చేశారు? విశుక్రుడనే రాక్షసుడి యొక్క ప్రాణాన్ని హరించేశారు. ఆ విధంగా విశుక్రుడనే రాక్షసుడిని సంహరించినటువంటి వారాహి మాత యొక్క వీర్య పరాక్రమానికి నందిత ఆనందించారు, ఆవిడని అభినందించారు లలితాపరాభట్టారిక. అది ఈ నామం యొక్క విశేషం. శుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత. నందిత అంటే ఆనందించారు, వీర్య అంటే పరాక్రమం, వారాహి అంటే వరాహనారాయణ స్వామి, హరణ స్వీకరించడం. వీటిని హరించారు? విశుక్ర ప్రాణహరణ, విశుక్రుడనే రాక్షసుడు యొక్క ప్రాణాన్ని హరించారు. అది నామంలో విశేషం. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ నామంలో శివ పరివారం కనిపిస్తుంది. శివ పరివారం, శివుడి కుటుంబం, పార్వతీదేవి, పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు. కల్పిత శ్రీ గణేశ్వర. ఆ సన్నివేశంలో ఆ గణేశ్వరుడు కూడా కనిపిస్తున్నాడు. అది ఇక్కడ విశేషం. ఎలా కనిపిస్తున్నారు? కామేశ్వర ముఖాలోక కల్పిత, తండ్రి గారి ముఖాన్ని చూస్తున్నాడు. అర్ధనారీశ్వర తత్వం కదండి. ఒకే దేహంలో వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం అయ్యవారు, మధ్యలో కూర్చున్నవారు శ్రీ గణేశ ఆదౌ పూజ్యోగణాధిప. అందుకనే ముందు పార్వతీ పరమేశ్వరుల ఒళ్ళో కూర్చున్నటువంటి ఆ విఘ్నేశ్వరుని పూజించి తర్వాత పార్వతీ పరమేశ్వరుని పూజించాలి. అది సంప్రదాయం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ముఖాలోక, కామేశ్వర ముఖాలోక, కామేశ్వర స్వామి యొక్క ముఖాన్ని చూస్తున్నారు. నాన్నగారు ఎంత అందంగా ఉంటారు అని ఆయన ముఖాన్ని చూస్తున్నట్ట. అలా కల్పిత ఊహించబడినటువంటి శ్రీ గణేశ్వర తత్వం, అంటే శ్రీ గణేశ్వర తత్వం పార్వతీ పరమేశ్వర తత్వానికి సన్నిహితమైనది అని చెప్పారు. ఇక్కడ ఒకే నామంలో కామేశ్వర స్వామి, కామేశ్వరీదేవి, శ్రీ గణేశ్వర. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. పునర్మిలామः आगामिनि कार्यक्रमे. सर्वेभ्यः श्री ललितापराभट्टारिकायाः दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.